సో హలో గైస్, వెల్కమ్ టు హెచ్ఐపి ఇన్స్టిట్యూట్. సో ఈ వీడియోలో మనం టెస్ట్ నెంబర్ N11కి సంబంధించినటువంటి ఓకేనా టెస్ట్ N11కి సంబంధించినటువంటి రీజనింగ్ పార్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మై సెల్ఫ్ సంతోష్. సో గత 8 yearsగా మనం రీజనింగ్ అనేది టీచ్ చేస్తూ ఉన్నాం. సో ఈ వీడియోలో మనకి రీజనింగ్కి సంబంధించినటువంటి అన్ని క్వశ్చన్స్ని కూడా వెల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, రైట్. సో చూడండి ఫస్ట్. So the angle between both the minute hand and hours hand of clock at 7:42 AM and is x degrees and at 5:18 PM is y degrees. Then the sum of x and y is. ఓకేనా, అయితే ఈ క్వశ్చన్ చూడండి జాగ్రత్తగా. 7:42 వద్ద గడియారం యొక్క నిమిషాల ముళ్ళు మరియు గంటల ముళ్ళు రెండింటికి మధ్య కోణం x డిగ్రీలు మరియు 5:18 వద్ద రెండింటి మధ్య కోణం y డిగ్రీలు అయినా x మరియు y ల మొత్తం ఎంత? మీరు ఎప్పుడు కూడా ఒక టెస్ట్ రాసేటప్పుడు క్లాస్ రూమ్లో ఉన్న క్వశ్చన్స్ కాదు, ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ చేయడానికి ట్రై చేయాలి. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్ ఖచ్చితంగా నాకు తెలిసి మన క్లాస్ నోట్స్లో ఉండకపోవచ్చు, ఎందుకంటే మనం నేర్చుకున్నాం, ఇలాంటి కాన్సెప్ట్ నేర్చుకున్నాం. బట్ ఏంటి అంటే కొంచెం క్రిటికల్గా అడుగుతాడు. 7:42 నీకు కోణం కనుక్కోవచ్చు, 5:18 కోణం కనుక్కోవచ్చు, ఆ రెండింటిని కలపాలని అడుగుతున్నాం. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం అప్కమింగ్ ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకేనా, సో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడరా, 7:42 వద్ద రెండు ముళ్ళల మధ్య కోణం ఎంత అవుతుందో చూద్దాం. 7:42 వద్ద అంటే ఇక్కడ బ్లైండ్ షార్ట్ కట్లు పనిచేయవు. ఓకేనా, ఫస్ట్ గంటల ముళ్ళు ఎంత వేసిందో చూద్దాం. మీ అందరికీ తెలుసు గంటల ముళ్ళు ఒక గంటకు ఎన్ని డిగ్రీలు చేస్తుంది? 30 డిగ్రీలు చేస్తుంది. ఇక్కడ గంటల ముళ్ళు ఒక గంటకు 30 డిగ్రీలు చేస్తుంది. ఇక్కడ ఎన్ని గంటలు అయినాయి? 7 గంటలు అయినాయి. అంటే గంటకు 30 డిగ్రీలు కాబట్టి 7 గంటలు ఇంటూ 30 డిగ్రీలు అంటే ఎన్ని గంటల ఎంత అవుతుంది? 210 డిగ్రీలు అవుతుంది. ఓకేనా, అంటే గంటల ముళ్ళు 7 గంటలు తిరిగింది, దాంతోపాటు 42 నిమిషాలు కూడా తిరిగింది. మీ అందరికి బేసిక్స్ తెలుసు కదా, గంటల ముళ్ళు గంటకు 30 డిగ్రీలు చేస్తుంది, మరి గంటల ముళ్ళు నిమిషానికి ఎంత చేస్తుంది? ½ డిగ్రీ చేస్తుంది. ఇప్పుడు 7 గంటలు తిరిగింది కాబట్టి 7 గంటలు ఇంటూ 30 డిగ్రీలు 210. మళ్ళీ ఇంకెన్ని నిమిషాలు ఉన్నాయి? 42 నిమిషాలు ఉన్నాయి కదా, ఆ 42 నిమిషాలు కూడా కనుక్కోవాలి కదా. సో 42 మినిట్స్కి 42 మినిట్స్ అంటే నిమిషానికి హాఫ్ చేస్తుంది కాబట్టి 42 ఇంటూ హాఫ్ ఎంత? 42 హాఫ్ అంటే 21. సో టోటల్ ఇక్కడ ఎంత అవుతుంది? 231. కానీ గంటల ముళ్ళు చేసిన యాంగిల్ ఎంత? 231. ఇప్పుడు మరి నిమిషాల ముళ్ళు ఎంత చేసింది? నిమిషాల ముళ్ళు అంటే గంటల ముళ్ళు 231 చేసి నిమిషాల ముళ్ళు ఎన్ని నిమిషాలు తిరిగింది? 42. సో 42 ఇంటూ 6. నిమిషాల ముళ్ళు నిమిషానికి ఎన్ని డిగ్రీలు చేస్తుంది? 6 డిగ్రీస్ కదా. నిమిషాల ముళ్ళు నిమిషానికి 6 డిగ్రీస్ చేస్తుంది కాబట్టి 42 మినిట్స్. 42 మినిట్స్ అంటే 46 24 6 12. ఓకేనా, సో 6 2 12 6 4 24. ఓకేనా, ఇప్పుడు ఈ రెండు ముళ్ళు అంటే గంటల ముళ్ళేమో 231 డిగ్రీలు చేసింది, నిమిషాల ముళ్ళేమో 252 డిగ్రీలు చేసింది. మరి ఈ రెండింటి మధ్య కోణం ఎంత అంటే తీసేయండి, డిఫరెన్స్ చూడండి. 252కు 231కి డిఫరెన్స్. సో 252 231 డిఫరెన్స్ చూడండి ఎంత అవుతుంది? కింద ఇక్కడ 1 ఇక్కడ 21 అంటే ఇక్కడ ఎక్స్ అనేది ఎంత అవుతుంది? ఎక్స్ అనేది 21 డిగ్రీస్ అవుతుంది. ఇప్పుడు మనం వై కనుక్కున్నాం. వై అంటే ఎంత? 5:18 PM కదా. సేమ్ యాజ్ డిస్ చేయాలి. 5:18 అంటే ముందు గంటల ముళ్ళుది కనుక్కున్నాం. గంటల ముళ్ళు అంటే అవర్ హ్యాండ్ ఎన్ని గంటలు తిరిగింది? 5 గంటలు. 5 గంటలు కాబట్టి గంటకు 30 డిగ్రీలు కాబట్టి 5 × 30 150 డిగ్రీలు. మళ్ళీ ఎన్ని నిమిషాలు తిరిగింది? 18 నిమిషాలు. 18 నిమిషాలు అంటే 18లో హాఫ్ ఎంత? 9 159. ఎందుకు హాఫ్ తీసుకుంటున్నారంటే గంటల ముళ్ళు ఒక నిమిషానికి ఎన్ని డిగ్రీలు చేస్తుంది నన్ను? ½ డిగ్రీ కదా. సో మరి నెక్స్ట్ నిమిషాల ముళ్ళు. మినిట్ హ్యాండ్ ఎన్ని నిమిషాలు తిరిగింది? 18 మినిట్స్. 18 ఇంటూ 6 8 6 48 6 ఎక్క మారు 180. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకోవాలి కదా మనం. 159కు 180 అంటే ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 51 ఉంటుంది. సో ఇక్కడ y వాల్యూ ఎంత? 51. ఎక్స్ వాల్యూ ఏమో ఎక్స్ డిగ్రీలు ఏమో 21 డిగ్రీస్, వై డిగ్రీలు ఏమో 51 డిగ్రీస్. ఈ రెండింటి మొత్తం అడిగాడు కాబట్టి సో 1 + 1 2 5 + 2 7 72. సో 72 ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. ఓకే, ఏం సరే ఇంతనా అంటే ఎస్, ఎగ్జామ్ హాల్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఈ విధంగానే ఉంటాయి, కాన్సెప్ట్ బేస్డ్ ఉంటాయి. నేను మిమ్మల్ని భయపెట్టట్లేదు,
జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా అప్కమింగ్ ఎగ్జామ్లో రాబోతున్నాయి. ఏదో చిన్న క్వశ్చన్ చేసి మ్యాజిక్ చేసి సూపర్ అని చెప్పొచ్చు, అది కాదు. నేను చెప్తే మీకు యూజ్ ఉండాలి, ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లోనైనా. సో అందుకే ఇలాంటి క్వశ్చన్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే కన్సిడర్ ద ఫాలోయింగ్ అడిషన్స్ అని ఇచ్చి ఈ విధంగా ఇచ్చాడు. మీరు బాగా గుర్తుపెట్టుకున్నానా? ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేటటువంటి స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో ఇలాంటి టాపిక్ మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ పెరుగుతాయి. ఎందుకు అంటే ఈ టాపిక్ ఏంటి అంటే, ఓకేనా, మనకి 8th క్లాస్ ఎన్సీఆర్టీ బుక్లో ఒక టాపిక్ ఉంటుంది, ప్లే విత్ ద నెంబర్స్. ప్లే విత్ ద నెంబర్స్ అలాంటి టాపిక్ నుంచి క్వశ్చన్స్ని ఇప్పుడు తీసి రీజనింగ్లో పడేస్తున్నాడు, అంటే మెంటల్ ఎబిలిటీలో పడేస్తున్నాడు. వన్ ఆఫ్ ది ప్రీవియస్ క్వశ్చన్. ఓకేనా, ఇప్పుడు జాగ్రత్తగా ఉంది. ఓకేనా, ఫస్ట్ దీన్ని సాల్వ్ చేద్దాం, కొంచెం మీకు పెద్దగా ఉండడానికి చూద్దాం. ఓకే, ఏం లేదు, ఇక్కడ నీకైతే కూడికలు అయితే వచ్చు కదా. ఓకేనా, ప్లస్ చేయడం అయితే వచ్చు కదా. ఓకేనా, ప్లస్ చేయడం అయితే వచ్చు. ఇక్కడ సికి ఏముంది, బి ఉంది. ఏకి 2 వచ్చింది, బికి 9 వచ్చింది, సికి 8కి 2 వచ్చింది, 9కి బికి సి వచ్చింది. ఏమంటున్నాడు, వేర్ ద ఏబిసి రిప్రజెంట్స్ 3 డిఫరెంట్ డిజిట్స్ ఫ్రమ్ 0 to 9. ఏబిసి అనేవి 0 నుంచి 9 వరకు వివిధ రకాల అంకెలను రిప్రజెంట్ చేస్తాయంట. అప్పుడు ఏం చేస్తావు చూద్దాం, ఇలా ఆలోచిద్దాం. ఇప్పుడు ఇక్కడ బి ఉంది నాన్న, బి ఉంది. ఇక్కడ ఎంత ఉంది, 9 ఉంది. బీబీ అంటే సేమ్ లెటర్స్, అంటే సేమ్ నెంబర్స్ ఉండాలి. ఇప్పుడు సేమ్ నెంబర్స్ అంటే 3 + 3 ఎంత, 6 అవుతుంది. ఇప్పుడు ఒకవేళ దీన్ని 4 అనుకున్నాను, 4 అనుకో, ఇది 4 అయింది అనుకో. ఓకే, 4 + 4 8 అవుతుంది. అంటే ఏ రెండు సేమ్ నెంబర్లని కూడినా కానీ, ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఏ రెండు సేమ్ నెంబర్లని కూడినా కానీ 9 కాదు. సార్ 4.5 అంటే అక్కడ డెసిమల్ అని చెప్పలేదు, డైరెక్ట్ నెంబర్స్ అని చెప్పిండు. ఓకేనా, సో నియరెస్ట్ నెంబర్స్ని తీసుకోవాలి. ఇప్పుడు నియరెస్ట్ నెంబర్ అంటే 4 కొడితే 8 అవుతుంది కదా, అంటే 9 దగ్గరికి వస్తుందా లేదా, వస్తుంది. సో నేను ఏమనుకుంటున్నా అంటే B4 8 అయింది కాబట్టి ఇక్కడ ఒకటి మీదకి వచ్చింది. సో 4 + 4 ఎంత, 8, 8 + 1 9. అంటే ఇక్కడ ఈ 2 అంటే 12 ఉంటే ఈ 1 పైకి రావచ్చు అని అనుకుందాం. సరే అనుకున్నాను. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఎంత అనుకున్నావు, బి ఎంత అనుకున్నావు, 4 అనుకున్నావు. బి ఎంత అనుకున్నావు, 4 అనుకున్నావు. మరి ఇక్కడ కూడా ఏమైతే 4 కదా. 4 అనుకుంటే 9 + 4 ఎంత, 9 + 4 ఎంత, 13 కదా. 9 + 4 13. ఓకే, ఇక్కడ 13 అనుకుంటే 3 ఇక్కడ ఉంటుంది, పైకి 1 అవుతుంది. అంటే అప్పుడు సి ఎంత అవుతుంది, 3 అవుతుంది. సి ఎంత అవుతుంది, 3 అవుతుంది. ఓకే, మరి ఇక్కడ 3 అయితే ఇక్కడ కూడా సి 3 అవుతుంది కదా, 3 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, 8 + 1 9. ఓకేనా, 9 + 3 ఎంత, 12. ఇక్కడ 2 ఉంది కదా, గుడ్, 2 ఉంది. ఈ 12లో 2 అంటే ఇక్కడ ఉంటే 1 పైకి వచ్చింది. 1 పైకి రావడం వల్ల బి + 4 + 4 8, 8 + 1 9 అయింది. క్లియర్. ఓకేనా, నెక్స్ట్ ఏఏ 2 ఉంది నాన్న. మరి ఏ రెండు నెంబర్లను కలిపితే కింద 2 వస్తుంది. ఏ రెండు నెంబర్లను కలిపితే కింద 2 వస్తుంది చూడండి. ఇప్పుడు A1 2 వచ్చింది. ఓకే, ఇక్కడ సి ఎంత, 3. మరి బి ఎంత, 4. అవుతుందా, మ్యాచ్ అవుతుందా? ఇక్కడ 3 ఉంటే ఇక్కడ 4 వచ్చింది, మ్యాచ్ అవుతుందా, అవుతలేదు. అంటే 1 1 కలిపితే 2 అవుతుంది. మళ్ళీ ఇక్కడ మ్యాచ్ కావట్లేదు. అప్పుడు ఏం చేయాలి, ఇంకా ఏ రెండు నెంబర్లను కలిపితే 2 వస్తుందో తీసుకోవాలి. 1 1 కలిపితే 2 వస్తుంది. ఇంకా ఏ రెండు నెంబర్లు, 6 కలిపితే 12 వస్తుంది. అంటే లాస్ట్ డిజిట్లో 2 వస్తుంది కదా. ఎస్, అంటే ఇప్పుడు A6 6 + 6 ఎంత, 12. 2 ఇక్కడ ఉంది. 1 పైకి వస్తుంది. 1 పైకి వస్తే సి ఎంత నాన్న, సి 3 కదా, 3 + 1 ఎంత, 4 కదా, 4. మ్యాచ్ అయిందా, అయిందంతే. సింపుల్గా, దీన్ని మీరు భయపడాల్సిన అవసరం లేదు, కొంచెం ఆలోచిస్తే అయిపోతుంది. ఏ రెండు నెంబర్లను కలిపితే ఏ రెండు నెంబర్లకు దగ్గరికి వస్తుంది, ఈ విధంగా. ఇంతకుముందు 1 1 అనుకున్నాం, కింద 2 వచ్చింది, మ్యాచ్ అయిందా, కాలేదు. ఇంకో దగ్గర 6 6 తీసుకున్నాం. ఓకే, ఆ విధంగా. ఇప్పుడు ఈ విధంగా ఇచ్చి ఈ రెండు స్టేట్మెంట్స్లలో అంటే ఈ రెండు ఈక్వాలిటీస్లో ఏది కరెక్ట్ అంటున్నాడు. ఓకేనా, ఇక్కడ చూద్దాం. ఫస్ట్ది A + B - C. ఏ అంటే ఎంత నాన్న, ఏ అంటే 6, బి ఎంత B4 - C అంటే ఎంత, సి. ఓకేనా, సి అంటే ఎంత, C3. ఓకేనా, 3. ఇక్కడ ఏముండాలి, నాట్ ఈక్వల్ టు, ఇక్కడ సంథింగ్ నాట్ ఈక్వల్ సంథింగ్ ఏదో ఉంటుంది చూడండి, లెస్ దెన్ ఈక్వల్. సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7. సో 6 + 4 ఎంత, 10. 10 - 3 అంటే, సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7. 10 - 3 7. 7 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7. ఇక్కడ 7 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అనుకుంటా. ఎస్. సో ఇక్కడ 7 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కరెక్ట్ అవుతుందా, మరి
7 కు 7 సమానం అవుతుందా, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ అవుతుందా? సమానం అవుతుంది. సో ఇదేమవుతుంది? రాంగ్. ఫస్ట్ది రాంగ్. నెక్స్ట్ చూస్తే ఫస్ట్ది రాంగ్. నెక్స్ట్ 2a మైనస్ 3b. సో 2a మైనస్ 3b లెస్ దెన్ 4c. 2a అంటే ఏ అంటే ఎంత? 6 కదా. 2 into 6 మైనస్ 3 into b అంటే ఎంత? 4 కదా. 4 లెస్ దెన్ c. 4 అంటే ఎంత? సో c అంటే ఎంత? 3. ఓకే. సో 2 6 are 12 minus 3 into 4 12 less than 4 into 3 12. So 12 minus 0 0 less than 12. So 0 less than 12 అంటే కరెక్టే కదా. ఎస్. 0 అనేది 12 కి కన్నా తక్కువ కదా. ఎస్. సో సెకండ్ ఇస్ రైట్ ఆన్సర్. ఓన్లీ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి ఇప్పుడు ఇక్కడ ఇదంతా చేసినా కానీ మళ్ళీ నీకేం ప్రాబ్లం, మళ్ళీ ఇక్కడ నువ్వు రిసాల్వ్ చేయాలి. మళ్ళీ దీన్ని ఇక్కడ రిసాల్వ్ చేసి మళ్ళీ ఇంకొక ఆప్షన్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు ఏ అంటే ఎంత? 6 2 12. 3 అంటే ఎంత? 4 12 12 minus 6 4 into 3 6 అంటే ఎస్ 12 అంతే. ఓకే కదా. రైట్. నెక్స్ట్ నెంబర్ సిరీస్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ 2 3 5 ఉంది, 5 7 11 ఉంది, 11 3 17. అంటే సిరీస్ అనేది 2 తో స్టార్ట్ అయ్యి ఆడ్ నెంబర్స్ తో వెళ్ళిపోతుంది. 2 తో స్టార్ట్ అయ్యి ఆడ్ నెంబర్స్ తో వెళ్ళిపోతుంది అంటే ఇట్ షుడ్ బి ఏ ప్రైమ్ నెంబర్, రైట్? ప్రైమ్ నెంబర్ సిరీస్. ఖచ్చితంగా అదేంటి? ప్రైమ్ నెంబర్ సిరీస్ అవుతుంది. అంతే కదా. ఇప్పుడు 2 3 5 ఇది ఒక సిరీస్ కదా. మళ్ళీ 5 తో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 7 11. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ 11 తో స్టార్ట్ అయ్యి 13 17 అయింది. నెక్స్ట్ మనకు ఎవరితో కావాలి? 17 తో కావాలి. 17 తర్వాత నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి? 19. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి? 23. సో 17 19 23 ఇక్కడ సి ఉంది. ఓకే. అంటే ప్రైమ్ నెంబర్స్ ని చూడగానే గుర్తుపట్టడం కూడా ఒక ఆర్ట్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. Is that year a leap year? 1st January and 31st December of that year not the same days of the week. The year has 53 Sundays. ఓకేనా. ప్రశ్న ఆ సంవత్సరం లీప్ సంవత్సరమా అంటున్నాడు. ఓకేనా. మరి అయితే కింద రెండు ఇచ్చాడు. ఆ సంవత్సరం జనవరి 1 మరియు డిసెంబర్ 31 వారంలోనే ఒక రోజులు కావు. రైట్. ఆ సంవత్సరం జనవరి 1 అంటే ఏంటిది నాన్న? స్టార్టింగ్ డే. ఓకేనా. డిసెంబర్ 31 అంటే ఏంటిది? ఎండ్ డే, లాస్ట్ డే. ఓకేనా. ఒక లీప్ ఇయర్లో నార్మల్ ఇయర్లో అయితే స్టార్టింగ్ డే ఎండింగ్ డే సేమ్ ఉంటాయి. పాయింట్. నార్మల్ ఇయర్లో స్టార్టింగ్ డే ఎండింగ్ డే సేమ్ ఉంటాయి. కానీ లీప్ ఇయర్లో స్టార్టింగ్ డే ఎండింగ్ డే సేమ్ ఉండవు. అంటే ఇచ్చిన దాన్ని బట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. ఎందుకు? ఒక లీప్ ఇయర్లో స్టార్టింగ్ డే అండ్ ఎండింగ్ డే సేమ్ ఉండవు. ఈ సంవత్సరం లీప్ సంవత్సరం అన్నమాట. నెక్స్ట్ సంవత్సరంలో 53 ఆదివారాలు ఉంటాయంట. సంవత్సరంలో 52 వీక్స్ ఉంటాయి. 52 వీక్స్ ప్లస్ 2 డేస్ మిగులుతాయి లీప్ సంవత్సరంలో. ఈ 2 డేస్లో ఓన్లీ ఆదివారాలే ఉంటాయా? ఉండవు. సోమవారం ఉండొచ్చు, మంగళవారం ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు. సో ఇది పాసిబిలిటీ ఉంది కాబట్టి దీన్ని చెప్పలేము. సో రా. ఓకేనా. సో ఇక్కడ ఓన్లీ మనకి ఈ లీప్ సంవత్సరానికి మనకి ఎగ్జాక్ట్గా న్యాయం చేసింది అంటే ఫస్ట్ డే. 53 ఆదివారాలు అంటే 53 ఆదివారాలు ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు. ఓకేనా. సో ప్రశ్నకి సమాధానం 1 మాత్రమే సరిపోతుంది, ఏ. ఓకే. నెక్స్ట్ లాజికల్ రీజనింగ్. స్టేట్మెంట్ ఇచ్చి అజంప్షన్స్ ఇచ్చాడు. ఏ పాస్ పర్సంటేజ్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆఫ్ ఏ కాలేజ్ సిగ్నిఫికెంట్లీ ఇంక్రీజ్డ్. కళాశాలలో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెరిగింది. మీరు స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్టేట్మెంట్ ఏదైతే ఇస్తాడో దాని ఆధారంగా మాత్రమే అజంప్షన్స్ చూడాలి. స్టేట్మెంట్ని పట్టించుకోకుండా ఎలాంటి అజంప్షన్ చూసినా కూడా అది కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే అది ఒక ఊహ కాబట్టి మనం ఏదైనా ఊహించుకుంటాం. ఎందుకు? ఊహలు ఫ్రీ కదా, కాస్ట్ ఏమి ఉండదు కదా. మాటలు కానీ ఊహించడం కానీ కాస్ట్ ఏమి ఉండదు. అందుకే ఇక్కడ నువ్వు ఊహాగానాలని కరెక్టా రాంగ్ చేసేటప్పుడు ఇట్స్ డిపెండ్స్ ఆన్ ఓన్లీ స్టేట్మెంట్ ఓన్లీ. స్టేట్మెంట్ ఆధారంగా మాత్రమే ఊహించాలి. ఇది ఏమైంది స్టేట్మెంట్లో? కళాశాలలో విద్యార్థుల ఉత్తీర్ణత గణనీయంగా పెరిగింది. ఒక కాలేజ్ ఉంది, కాలేజీలో పాస్ పర్సెంటేజ్ గణనీయంగా పెరిగిందట. ఎందుకు పెరుగుతుంది? అంటే ఫ్యాకల్టీ కృషి ఉండొచ్చు, పిల్లలు బాగా చదవచ్చు, ఇలాంటి అజంప్షన్స్ రావాలి మనకి. ఓకే, ఫ్యాకల్టీస్ ఈసారి బాగా కష్టపడి పిల్లల్ని ప్రిపేర్ అయిపోయచ్చు, లేదా పిల్లలు ఈసారి బాగా కష్టపడి ఎగ్జామ్ రాసి ఉండొచ్చు. ఆ విధంగా అలాంటి అజంప్షన్స్ని మనం ఊహించుకోవాలి. మరి ఇక్కడ ఏమి ఇచ్చి చూద్దాం. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ గో ఫర్ ద హైయర్ స్టడీస్. అసలు వాడు ఏమన్నాడు, వీడు ఏమంటున్నాడు? అక్కడ పాస్ పర్సంటేజ్ పెరిగిందిరా బాబు అన్నాడు. దానికి వచ్చినటువంటి అజంప్షన్ అదా? ఇది ఇర్రేషనల్ అజంప్షన్, అంటే దీనికి సంబంధం లేనటువంటి అవుట్ ఆఫ్ ది బాక్స్ అజంప్షన్. ఓకేనా. నెక్స్ట్
స్టూడెంట్స్ స్టడీడ్ మోర్ ఎఫిషియన్సీ దెన్ బిఫోర్. మనం ఇందాక ఊహలు అనుకున్నాం కదా, సార్లు బాగా చెప్పచ్చు, సార్లు బాగా కష్టపడచ్చు, పిల్లలు కూడా బాగా చదువుకోవచ్చు, అందుకే రిజల్ట్ పెరిగిందని. అందులో ఈ అజంప్షన్ ఉంది కదా. ఎస్, వాళ్ళు కష్టపడ్డారు కాబట్టే అక్కడ రిజల్ట్ అనేది వచ్చింది. సో ఇక్కడ ఓన్లీ 2 విల్ బి ద రైట్ ఆన్సర్. 2 మాత్రమే విడి ఉంటుంది. ఓకే, నెక్స్ట్. సో ఈ క్వశ్చన్ చూడండి నాన్న, ఈ క్వశ్చన్ మీరు ఎక్కడ చూసి ఉండరు, కోడ్ అండ్ డీకోడింగ్ క్వశ్చన్, బట్ బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎస్ఐలో గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోండి. ఇలాంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి కోడ్ అండ్ డీకోడింగ్ నుంచి. అది ప్రిలిమ్స్లోనే రావచ్చు, మెయిన్స్లోనే రావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ 1 మార్క్ కూడా రావచ్చు కానిస్టేబుల్లో. సో చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏంటంటే మిషన్ కోడింగ్, క్యాట్ ఈట్ లిక్ స్క్రీమ్ ఈస్ కోడ్ యాజ్ 580 3AU 5RN 480. ఫైటర్ మూవ్స్ నాట్ బాక్స్ బ్రేక్ ఈస్ కోడ్ యాజ్ 3O by 7IS 5OT 5RL 3OU. గ్రేటెస్ట్ బాక్సర్ రాంగ్ ఎలావ్ ఈస్ కోడ్ యాజ్ 5OS 5LF 5RH 8RL. ఆయన క్రియేటర్ కూడా అడుగుతుంది. పెద్ద కష్టమే వచ్చింది మనకు. ఈ క్రియేటర్ ఇల్లు ఉందా, క్రియేటర్ అల్ల ఏమైనా ఉందా, లేదు. మరి క్రియేటర్ కోడ్ని ఎట్లా కనుక్కోవాలి సార్ అంటే సింపుల్ అండి. ఇప్పుడు ఇది మెషిన్ కోడింగ్, అప్డేట్ కోడింగ్, ఓకేనా. ఎప్పుడు A1 A26 అయితే B ఎంత, ఇవి అయిపోయినాయి, ఈ కాలం అయిపోయింది, ఇప్పుడు ఇది నడుస్తుంది కథ. ఓకే, మీరు ఇక్కడ ఏం చేయాలంటే నాన్న, ఫస్ట్ దీన్ని ఎలా గుర్తుపెట్టాలంటే, ఇచ్చినటువంటి ఇందులో వర్డ్ క్రియేటర్ ఉందా, లేదు అంటే మనమే సొంతంగా కోడ్ రెడీ చేసుకోవాలి. ఓకే, అయితే కోడ్స్ విషయానికి వెళ్తే ఇక్కడ ఈ కోడ్స్ నాన్న, అన్ని కోడ్స్ యూనిక్గా ఉన్నాయి, అన్ని కోడ్స్ ప్యాటర్న్ కూడా యూనిక్గా ఉంది. యూనిక్ ఇన్ ద సెన్స్, ఒక నెంబర్ ఉంది 2 లెటర్స్ ఉన్నాయి, ఒక నెంబర్ ఉంది 2 లెటర్స్ ఉన్నాయి, ఒక నెంబర్ ఉంది 2 లెటర్స్, అంతే కదా, యూనిక్గా ఉంది. అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఓహో సరే చూద్దాం. ఇప్పుడు ఇక్కడ క్యాట్ ఉంది, ఓకేనా, కొంచెం మీకు ఇక్కడ క్యాట్ ఉంది, ఈట్స్ ఉంది, లిక్స్ ఉంది, క్రీమ్ ఉంది. ఫస్ట్ మనం నెంబర్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ C ఉంది నాన్న, C నెంబర్ ఎంత 3, మరి ఇక్కడ 3 ఉందా, ఉంది, ఓహో గుడ్. ఇక్కడ E ఉంది నాన్న, ఈ నెంబర్ ఎంత 5 ఉందా, ఉంది, ఓహో గుడ్. బట్ ఇక్కడ L ఉంది, L నెంబర్ ఎంత 12, మరి 12 ఉందా, లేదు, అయిపోయి. ఓకేనా, మరి ఇంకా ఆ నెంబర్ ఏమవచ్చు, ఇంకా ఆ నెంబర్ ఏమవచ్చు అనే చూడాలి. సరే చూద్దాం. ఫస్ట్ లెటర్తో లాస్ట్ లెటర్ కూడా లేవు. ఇప్పుడు ఈ క్యాట్ ఉంది నాన్న, క్యాట్లో నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని 3. ఈట్స్ ఉంది, ఈట్స్లో నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని 4. లిక్స్ ఉంది, లిక్స్లో నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని 5. క్రీమ్ ఉంది, క్రీమ్లో నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని 5. ఇక్కడ 3 4 5 5. ఎస్, ఇక్కడ 5 3 5 4 ఉంది కదా, 2 5లు ఉన్నాయి, ఒక 3 ఉంది 4 ఉంది, 2 5లు ఉన్నాయి, ఒక 3 ఉంది 4 ఉంది. అంటే వాడు నెంబర్ని ఏ విధంగా కోడ్ చేశారంటే ఒక వర్డ్లోని టోటల్ నెంబర్ ఆఫ్ లెటర్స్ అనుకున్నాడు. ఒక వర్డ్లోని టోటల్ నెంబర్ ఆఫ్ లెటర్స్ అంటే ఫస్ట్ కోడ్ ఏంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ లెటర్స్, టోటల్ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఒక వర్డ్లోని. అయిపోయిందా? ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఓహో ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ లెటర్స్ బట్టి ఈ క్యాట్ని దేనికి లింక్ చేస్తారు నాన్న, ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 లింక్ చేసి దీన్నే పట్టుకొని మనం ఇగ్గుదాం. ఓకేనా, 3 అయిపోయింది. ఇక్కడ ఏముంది, ఏ ఉంది, ఏ అంటే క్యాట్ దగ్గరికి వద్దాం మళ్ళీ కథ. ఇక్కడ ఏ ఉందమ్మా, మరి ఇక్కడ ఏంటి బాగోదామని చూద్దాం. ఇక్కడ ఏ ఎక్కడుంది, ఇక్కడ సెకండ్ లెటర్గా ఉంది. ఓకే, ఈ ఈట్స్ ఉంది, ఈట్స్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి 4 ఉన్నాయి కాబట్టి 4 దగ్గరికి వెళ్దాం. ఇక్కడ 4 ఉంది, 4 8. ఇక్కడ ఏముంది, ఏనే ఉంది కదా, మరి ఈ ఏ ఇక్కడ సెకండ్ లెటర్గా ఉందా, ఉంది, ఉందా లేదా, ఉంది. మరి ఈ లిక్స్ క్రీమ్స్ చూద్దాం. ఇక్కడ 580 ఉంది నాన్న, 580 ఉంది. ఇక్కడ ఐ ఉంది, ఈ ఐ క్రీమ్లో సెకండ్ లెటర్ ఉందా, లిక్స్లో ఉందా, లిక్స్లో ఉంది. సో ఈ 580 దీనికి సంబంధించింది. ఓకే, నెక్స్ట్ క్రీమ్, ఇక 5RN 5 లెటర్స్, ఈ ఆర్ అనేది క్రీమ్లో సెకండ్ లెటరా, ఎస్. అంటే నెక్స్ట్ కోడ్ ఏమవుతుంది, ఆ వర్డ్లోని నెక్స్ట్ కోడ్ ఏమవుతుంది, ఆ వర్డ్లోని సెకండ్ లెటర్. సెకండ్ కోడ్ ఏంటంటే వర్డ్లోని సెకండ్ లెటర్, వర్డ్లోని సెకండ్ లెటర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ లాస్ట్ చూద్దాం మనం. ఇప్పుడు క్యాట్కు 3 లెటర్లు కాబట్టి 3 ఇచ్చిండు, సెకండ్ లెటర్ ఏ కాబట్టి ఏ ఇచ్చిండు. మరి యు ఏంటిది, యు అంటే క్యాట్లో యు ఉందా, లేదు. మరి ఆ యు ఎవరికి దగ్గర ఉంటుంది, సికి దగ్గర ఉంటుందా, ఏకి దగ్గర ఉంటుందా, టీకి దగ్గర ఉంటుందా, టీకి దగ్గర ఉంటుంది. ఎట్లా దగ్గర ఉంటుంది, టీ తర్వాత నెక్స్ట్ లెటర్ ఏంటి, యు.
అంటే టీ తర్వాత నెక్స్ట్ లెటర్ యూ కదా, అంటే యూ రాసుకున్నాం. మరి ఈ ఈట్స్ దగ్గరకు వద్దాం. ఈట్స్లో ఇక్కడ 480 ఉంది. 4 అంటే నెంబర్ ఆఫ్ లెటర్స్ 4. ఏ అంటే సెకండ్ లెటర్ ఏ కాబట్టి ఏ. మరి టీ అంటే ఈ ఈట్స్లో లాస్ట్ లెటర్ అంటే ఎస్. ఎస్ తర్వాత నెక్స్ట్ లెటర్ అంటే టీ. అయిపోయింది కదా. సో అలా లిక్స్ దేనికి సంబంధించింది 580 కదా. లిక్స్లో లాస్ట్ లెటర్ అంటే ఎస్. ఎస్లో లాస్ట్ ఎస్ తర్వాత నెక్స్ట్ లెటర్ అంటే టీ. క్రీమ్లో ఎమ్ తర్వాత నెక్స్ట్ లెటర్ అంటే ఎన్ ఉందా, ఉంది. అంటే థర్డ్ కూడా ఏంటంటే లాస్ట్ లెటర్ కి నెక్స్ట్ లెటర్ అంటే ఇది మెషిన్ కోడింగ్. దీన్ని ఈ విధంగా గుర్తుపెట్టాలి. అంటే ఇందులో 3 కోడ్స్ ఇచ్చాడు. ఒక నెంబరు 2 లెటర్స్ ఇచ్చాడు. ఒక నెంబరు 2 లెటర్స్. నెంబర్ ఏంటంటే ఒక పదంలోని అక్షరాల సంఖ్య. సెకండ్ కోడ్ అంటే ఆ పదంలోని 2వ అక్షరం. థర్డ్ కోడ్ ఏంటంటే ఆ పదంలోని లాస్ట్ అక్షరం యొక్క నెక్స్ట్ అక్షరం. సింపుల్. ఓకేనా. ఇప్పుడు మీరు చేస్తారు ఏంటి, క్రియేటర్ దగ్గరికి వచ్చేది. ఏముంది క్రియేటర్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి నాన్న? 1 2 3 4 7 లెటర్స్ ఉన్నాయి. కథం 7 అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, సెకండ్ లెటర్ తీసుకోవాలి. క్రియేటర్లో సెకండ్ లెటర్ ఏంటి ఆర్ తీసుకున్నాం, సూపర్. నెక్స్ట్ ఏం చేయాలి, ఆ వర్డ్లోని లాస్ట్ లెటర్కి నెక్స్ట్ లెటర్ తీసుకోవాలి. ఆ వర్డ్ ఏంటి క్రియేటర్, లాస్ట్ లెటర్ ఏంటి ఆర్ తర్వాత నెక్స్ట్ లెటర్ ఏంటి ఎస్. 7 RS ఎక్కడ ఉంది, ఏ రైట్ ఆన్సర్. ఓకేనా. సేమ్ అదే విధంగా డిస్టార్ 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి. సెకండ్ లెటర్ ఏంటి ఈ, లాస్ట్ లెటర్ ఏంటి ఆర్ తర్వాత ఏంటి ఎస్. 9 ఇయర్స్ ఉందా, ఎస్ సూపర్. ఇది మెషిన్ కోడింగ్ అయినా. ఈ మెషిన్ కోడింగ్లో ఇట్లా నెంబర్స్తో ఇస్తాడు. అయితే అన్ని సార్లు నెంబర్ ఆఫ్ లెటర్స్ ఇవ్వడు. కొన్నిసార్లు ఫస్ట్ లెటర్ యొక్క ప్లేస్ ఇవ్వచ్చు. ఓకేనా. అవన్నీ కూడా మనం ఇంకా అప్కమింగ్ టెస్ట్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా, చూద్దాం. నెక్స్ట్ నేను 8 AS కోడ్ అంటే 8 లెటర్స్ ఉండాలి. 8 లెటర్స్ అంటే 1 2 3 4 5 6 7 కాదు. ఇది కూడా కాదు, డిఫరెంట్ కూడా కాదు. ఇన్స్టాంట్ ఎక్కువ ఉంది. సో డివిజన్ ఆర్ సినిస్టర్, ఈ మూడిట్లలో మనకి 8 లెటర్స్ ఉన్నాయి. ఈ రెండిట్లలో 8 లెటర్స్ ఉన్నాయి. ఓకే. ఐ వచ్చింది అంటే ఈ కోడ్, ఇది 8 IAS కోడ్ రాను. 8 IAS అనే కోడ్ ఇచ్చిండు. దానికి మనం పదం కనుక్కోవాలి. ఖచ్చితంగా ఆ పదంలో 8 లెటర్స్ ఉండాలి. ఉన్నాయి కదా. ఈ ఐ అనేది ఎలా ఉండాలి, సెకండ్ లెటర్గా ఉండాలి. ఉందా మరి? డివిజన్లో సెకండ్ లెటర్గా ఉంది, సినిస్టర్లో సెకండ్ లెటర్గా ఉంది. గుడ్. అయితే నెక్స్ట్ ఎస్. ఈ ఎస్ అంటే ఆ పదంలోని లాస్ట్ అక్షరం యొక్క నెక్స్ట్ అక్షరమై ఉండాలి. ఇప్పుడు డివిజన్లో లాస్ట్ ఏంటిది ఎన్ తర్వాత ఏంటిది ఓ. ఆర్ తర్వాత ఏంటి ఇక్కడ ఎస్. సో సినిస్టర్ విల్ బి ద రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ if all the vowels of the word darkness are removed, then the would be the code for the resulting word. అంటే డార్క్నెస్ అనే వర్డ్ లోని ఓవెల్స్ ని తీసేయాలి. తీసేసినాక మిగిలే వర్డ్ డార్క్నెస్ అని రాస్తుంది ఇక్కడ. డార్క్నెస్ లోని ఓవెల్స్ ని తీసేద్దాం. ఈని తీసేద్దాం. తీసేస్తే ఎన్ని లెటర్స్ మిగిలాయి, 1 2 3 4 5 6. సో 6 రాస్తాం. సెకండ్ లెటర్ ఏంటి, ఏ రాయద్దు, ఏం తీసేసినాం కదా, ఆర్ రాయాలి. ఆర్. లాస్ట్ లెటర్ ఏంటి ఎస్ తర్వాత నెక్స్ట్ లెటర్ ఏంటి టీ. 6RT. సో 6RT ఎక్కడ ఉంది, సో ఈలో. ఈ విల్ బి ద రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్ కుడ్ బి కోడెడ్ as 6PU. క్రింది వాటిలో 6PUగా కోడ్ చేయవచ్చు. ఏ పదాన్ని 6PUగా కోడ్ చేయొచ్చు అంట. ఏ పదం చెప్తానన్నా, మనకు ఫస్ట్ 6 లెటర్స్ కావాలి కదా. 6 అంటే గ్రీస్లో 6 ఉన్నాయి, స్పిరిట్లో 6 ఉన్నాయి, 7లో 6 ఉన్నాయి, స్పేర్లో 6 ఉన్నాయి, అన్నిట్లో 6 ఉన్నాయి. ఈ పి అనేది ఎట్లా ఉండాలి, సెకండ్ లెటర్గా ఉండాలా. గ్రీస్లో లేదు, 7లో లేదు, స్పేర్లో ఉంది, స్పిరిట్లో ఉంది. ఓకే. ఈ యు ఏంటిది, ఈ యు అనేది ఆ పదంలోని లాస్ట్ లెటర్ యొక్క నెక్స్ట్ లెటర్ అవ్వాలి. ఓకేనా. ఇప్పుడు స్పేర్లో లాస్ట్ లెటర్ ఏంటి ఈ తర్వాత ఏంటి ఎఫ్ అంటే కాదు. టీ తర్వాత ఏంటి యూఏ కదా, ఎస్. స్పిరిట్ విల్ బి ద రైట్ ఆన్సర్. ఓకేనా, స్పిరిట్. నెక్స్ట్ అన్న, ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ FLRX is 6, EJOT 5, EJOT 5, then the same code language. కోడ్ ఇంటి కూడా లెటర్స్ ఉన్నాయి. నెంబర్ తక్కువ ఉంది. నెంబర్ తక్కువ ఉందంటే ఖచ్చితంగా తగ్గించిండు. నెంబర్ ఎక్కువ ఉంటే యాడ్ చేసినట్టు, నెంబర్ తక్కువ ఉందంటే తగ్గించినట్టు. ఓకే. వీటి నెంబర్స్ రాస్తున్నాం. F నెంబర్ 6, L నెంబర్ 12, R నెంబర్ 8, X నెంబర్ 6. ఎంత అయింది, 6 2 8 8 8 16 అంతే. F6 L12
R18 X24 సారీ X24 6 2 8 8 16 16 4 20 2 4 5 6 60 వచ్చింది. ఓకేనా, టోటల్ 60 వచ్చింది. ఇక్కడ 6 ఉన్నది అంటే తగ్గించిండు. ఎంత తగ్గించిండు? 10% తగ్గించిండు అంటే బై 10 వేసిండు అని అనుకుంటే సేమ్ అదే లాజిక్ ఇక్కడ ఫాలో అవ్వాలి. EJOT, E నెంబర్ 5, J నెంబర్ 10, O నెంబర్ 15, T నెంబర్ 20. 5 + 5 10, 2 3 4 5 50. ఇక్కడ ఎంత ఇచ్చిండు? 5 అంటే 10% తగ్గించిండు అంటే బై 10. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం ఏం చేయాలి? DHLP. సో D for H8, L12, P16. సో 4 9 12, 12 2 14, 14 + 6 20, 2 3 4 40. ఇందులో బయట ఏం చేస్తే 4 ఎక్కడ ఉంది? ఎస్. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నానా? ఓకేనా, ఒక లెటర్ ఇచ్చి నెంబర్ హెవీగా ఉందనుకో వాటిని ఇంటూ చేయడమో ప్లస్ చేయడమో చేస్తున్నట్టు. ఒక వర్డ్ ఇచ్చి అలా ఒక వర్డ్ ఇచ్చి నెంబర్ తక్కువ ఉంది అనుకో, సింగిల్ డిజిట్లో చాలా తక్కువ ఉంది అనుకో, అప్పుడు దాన్ని డివిజన్ చేస్తున్నట్టు లేదా మైనస్ చేస్తున్నట్టు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ అన్న ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఈ కింది ప్రశ్నలు లోపించే సంఖ్య అని కనుకోండి. సో 6 9 45, 7 8 56, 8 2 16. సో 6 9 ఎంత? 6 9 54, 6 9 54. బట్ ఇది రివర్స్లో ఇచ్చాడు 45. 7 8 56 రివర్స్లో ఇచ్చాడు. 8 16 రివర్స్లో ఇచ్చాడు. 61 కావాలి. ఎక్కడుంది సార్? అంత ఈజీ ఎట్లయితే సార్ అంటే ఎక్కాల స్థాయి పై నువ్వు చదివేటప్పుడు ఎక్కాలు రావాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. 9 6 అనగానే 9 6 అనుకోదు, 9 6 54 అంతే. ఇలాంటి మిస్సింగ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు 7 8 అంటే 7 56 కదా అని అట్లా సింపుల్. నేను చదివేటట్లే అవుతుంది. 6 9 ఉంది అనుకోండి, పైన పెద్ద నెంబర్ ఉంది. 6 9 54 కదా, మరి ఎంత 45? ఓహో రివర్స్ చేసిండా. ఇక్కడ 7 8 7 8 56 ఎంత ఉంది? 65. ఓహో రివర్స్ చేసిండా. సేమ్ 8 16 రివర్స్ చేసి 61. సింపుల్. నెక్స్ట్ 4 పొజిషన్ ఆఫ్ ది డైస్ ఆర్ షోన్ బిలో విచ్ సింబల్ ఇస్ ఆపోజిట్ టు ద కేస్ ఆఫ్ హ్యావింగ్. ఒక పాచిక యొక్క 4 విభిన్న స్థితులను ఈ క్రింది విధంగా ఉన్నాయి. అయితే గుర్తు కలిగిన మొహానికి ఎదురుగా ఉన్నాడు. ఏం గుర్తు ఇక్కడ? సో ఇక్కడ ట్రయాంగిల్ అనుకుంటా. ట్రయాంగిల్ గుర్తు పేపర్లో ట్రయాంగిల్ అని ఇచ్చాడు. ట్రయాంగిల్ గుర్తు. సో ట్రయాంగిల్ గుర్తుకు ఆపోజిట్ ఉన్నది కావాలి. ట్రయాంగిల్ ఇక్కడ ఉంది. ఇక్కడ డివిజన్ ప్లస్ ఉన్నాయి, ఇక్కడ డివిజన్ ప్లస్ ఉన్నాయి. ఓకేనా, 2 డైసెస్లో 2 సేమ్ సింబల్స్ ఉన్నప్పుడు 2 డైసెస్లో 2 సేమ్ నెంబర్స్ కావచ్చు, సేమ్ సింబల్స్ కావచ్చు, సేమ్ డాట్స్ ఉన్నప్పుడు మిగతావి ఆపోజిట్ అవుతాయి. ఓకేనా, ఇప్పుడు ఈ ట్రయాంగిల్కి ఏమైతేనా ఈ 0 ఎక్కడ ఉంది? ఏ. ఓకే, సింపుల్. నెక్స్ట్ సో ఓపెన్ డైస్ ఇచ్చాడు. విచ్ ఆఫ్ ది బాక్స్ కెనాట్ బి ఫార్మ్డ్ బై ఫోల్డింగ్ ద ఫాలోయింగ్ ఫిగర్. ప్రక్కన చూపబడిన పటంను మడిచినప్పుడు ఏర్పడలేని పెట్టేది. ఓకేనా, సో ఫస్ట్ దీన్ని మనం ఆపోజిట్ లెటర్స్ రాద్దాం. ఏకి ఆపోజిట్ ఏంటిది నాన్న? సి. ఇది మీకు తెలిసే ఉంటుంది. ఏకి సి. బికి ఆపోజిట్ ఏంటి? ఎఫ్. సో డికి ఆపోజిట్ ఏంటి? ఈ. అంటే ఒక బాక్స్ వదిలిపెట్టి ఒక బాక్స్ను ఆపోజిట్గా రాయాలి అంతే. ఇప్పుడు సి ఉంది. ఓకేనా, సి ఉంది. సికి ఏ ఆపోజిట్ ఉందా? లేదు. ఎఫ్ ఉంది. ఎఫ్కి బి ఆపోజిట్ ఉందా? లేదు. సో డికి ఏ ఆపోజిట్ ఉందా? లేదు. గుడ్. ఇక్కడ చూడండి, ఈ ఉంది. ఈకి ఆపోజిట్ డి ఉందా? లేదు. ఎఫ్కి ఆపోజిట్ సి ఉందా? లేదు. సో సికి ఆపోజిట్ ఏర్పడలేని పెట్టేది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈకి ఆపోజిట్ డి ఉందా? ఇది అవ్వదు. నెక్స్ట్ బి. బికి ఆపోజిట్ ఎఫ్ లేదు. ఈకి ఆపోజిట్ సి లేదు. సికి ఆపోజిట్ ఏ. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంట్ బి ఫౌండ్ బై ద ఫాలోయింగ్ ఫిగర్. సో ఇది కరెక్టే, ఇది కరెక్టే, ఇది అవ్వదమ్మా. ఇది అవ్వదు, ఎందుకంటే ఆపోజిట్గా ఉంది కాబట్టి. అంటే ఇందులో ఈకి ఆపోజిట్ డి ఉంది కదా, అలా ఉండకూడదు. ఎందుకు? సారీ, ఈకి పక్కనే డి ఉంది కదా, ఈకి పక్కనే డి ఉంది. ఎందుకు? ఇక్కడ ఈ అండ్ డిలో ఆపోజిట్ ఉండాలి, అంటే డి అవతల ఉండాలి. ఇప్పుడు ఇక్కడ సి ఉంది. సికి ఆపోజిట్ ఏ ఉందా? లేదు. ఎఫ్ ఉంది. ఎఫ్కి ఆపోజిట్ బి ఉందా? లేదు. డి ఉంది. డికి ఆపోజిట్ ఏ ఉందా? లేదు. అంటే ఇది ఏర్పడుతుంది, ఇది కూడా ఏర్పడుతుంది, ఇది కూడా ఏర్పడుతుంది. ఓకే, ఇది ఏర్పడదు అంతే. ఓకే, నెక్స్ట్. సో ఓకే, డైరెక్షన్ క్వశ్చన్. సోనాల్ ఉత్తరంగా 30 మీటర్లు నడిచాడు. ఓకేనా, సోనాల్ అనేవాడు నార్త్ అంటే పైకి కదా ఒక 30 మీటర్లు నడిచాడు ఇట్లా. ఓకే, గుడ్. నడిచి తర్వాత ఎడమవైపు అంటే నార్త్కి వెళ్ళింది కాబట్టి ఎడమవైపు
ఎడమవైపు తిరిగి 25 మీటర్లు నడిచిండు. ఓకే, ఇటు ఒక 25 నడిచిండు. చివరిగా కుడివైపు తిరిగి 30 మీటర్లు, అంటే కుడివైపు అంటే పైకి మళ్ళీ 30 మీటర్లు. అతని ప్రస్తుత స్థానం నుండి ప్రారంభ స్థానం ఎంత దూరంలో మరి ఏ దిశలో ఉంది? ఓకేనా, అతని ఇప్పుడు ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్. ఇది ఫస్ట్ ఏ దిశలో ఉంది అంటున్నాను, ఇది స్టార్టింగ్ పాయింట్ నాన్న. ఓకేనా, ఇక్కడ రాస్తున్నా మంచిగా. నార్త్కు 30 మీటర్లు వేయండు, అర్థం కదా, ఉత్తరం 30 మీటర్లు పోయి ఎడమవైపు తిరిగి 25 మీటర్లు, మళ్ళీ ఆ తర్వాత కుడివైపుకు తిరిగి 30 మీటర్లు. ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్. ఏమంటున్నాడు, అతను ప్రస్తుత స్థానం నుండి ప్రారంభ స్థానం ఏ దూరంలో ఉంది అంటే ప్రజెంట్ పొజిషన్ నుంచి ప్రారంభించిన పొజిషన్ ఏ దూరంలో, అంటే ఐ మీన్ ఏ దిశలో ఎంత దూరంలో ఉంది. ఫస్ట్ దిశ చూద్దాం, ఏ దిశలో ఉందో చూద్దాం, ఈజీ అయిపోతుంది. ఎక్కడి నుంచి అంటున్నాడో అక్కడ పటమిస్తే అయిపోయాయి. ఎక్కడి నుంచి అంటున్నాను, నా ప్రస్తుత పొజిషన్ ఇక్కడ నుంచి కదా, ఇక్కడ పైకి పోతే నార్త్, ఇటు పోతే ఈస్ట్, ఇటు పోతే వెస్ట్, కిందికి పోతే సౌత్. నీకు ఏం తెలియకపోతే అక్కడ అదే వేసాయి. ఎక్కడి నుంచి అంటున్నాడో అక్కడ పటం వేసాయి, సింపుల్గా అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడు ఈ ఎండింగ్ పాయింట్ నుంచి స్టార్టింగ్ పాయింట్ అనేది ఎవరెవరి మధ్య ఉంది, సౌత్ ఈస్ట్ మధ్య ఉంది, సౌత్ ఈస్ట్. సో సౌత్ ఈస్ట్ అనేది డీలో ఉంది, సిలో ఉంది. ఇప్పుడు మనకి ఏం కావాలి, డిస్టెన్స్ కావాలి. డిస్టెన్స్ అంటే డయాగ్నల్గా వచ్చింది కాబట్టి ఏం చేస్తాం మనం, డయాగ్నల్గా వచ్చింది కాబట్టి ఏం చేస్తాం, సైడ్స్ తీసుకుంటాం. ఓకేనా, ఇది 30, ఇది 30, ఇది ఒక 30, ఇది 25. సో సైడ్స్ ప్లస్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. అంటే మనం కనుక్కునే డిస్టెన్స్ సీదా ఉంది అనుకో, చక్కగా ఇట్లా డైరెక్ట్ అనుకోవచ్చు. బట్ డయాగ్నల్గా అంటే వంకర క్రాస్ ఉంది అనుకో, ఈ ఫార్ములా వాడతాం, సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఒక సైడ్ ఎంత 60 స్క్వేర్, ఇంకొక స్క్వేర్ ఎంత 25, అంటే 625 స్క్వేర్. ఓకేనా, సో ఇక్కడ 25, 60 స్క్వేర్ ప్లస్ 25 స్క్వేర్. ఓకేనా, 60 అంటే 360 ప్లస్ 25 అంటే 625. సో ఎంత అవుతుంది ఇక్కడ 5, 2 ఆర్ 12. సో 4225. టోటల్ ఎంత వచ్చింది, √4225. √4225 అంటే ఎంత ఆన్సర్ అవుతుంది మనకి, సో 65. 4225 అనేది ఏ ఆన్సర్, 65 కదా, 65 స్క్వేర్ రాయాలంటే ఎట్లా రాస్తాం, 5 5ల 25, 6 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏంటి 7, 6 7ల 42, అంటే ఖచ్చితంగా ఇది 4225. సో 65 స్క్వేర్ అవుతుంది, 30 స్క్వేర్ కాదు. ఓకే, గుడ్. సో ఈ విధంగా డిస్టెన్స్ అనేది డయాగ్నల్గా, ఇక మన నార్మల్ స్టూడెంట్స్ అంటే వంకరగా ఉన్నప్పుడు స్ట్రేట్గా కాకుండా ఆ రెండు సైడ్స్ని కూడాలి. ఓకేనా, మీకు ఇది ఈజీనే ఉంటుంది, నో ఇష్యూస్. ఓకే, నెక్స్ట్. సో సిలైజర్స్, all zebras are cows. All zebra are cows. All camels are cows. All camels అంటే మళ్ళీ ఇక్కడ లోపల camels వేసుకోండి, మళ్ళీ దీన్ని టచ్ చేయొద్దు. ఆల్ టైగర్స్ ఆర్ జీబ్రాస్ అంటే అన్ని టైగర్లు లోపల జీబ్రా లోపల ఉన్నాయి. అయిపోయింది కదా, ఎస్. అన్ని జీబ్రాలు ఆవులు, ఓకే. అన్ని ఒంటెలు ఆవులు, ఓకే. అన్ని పులులు జీబ్రాలు, ఓకే. దేనికి టచ్ చేయొద్దు, ఇల్లీగల్ రిలేషన్స్ పెట్టద్దు. సో ఆల్ టైగర్స్ ఆర్ కౌస్. ఇప్పుడు అన్ని టైగర్లు కౌ లోపల ఉన్నాయా, అన్ని టైగర్లు కౌ లోపల ఉన్నాయా, కౌ సర్కిల్ ఇది, కౌ సర్కిల్ కౌ కడుపుల టైగర్స్ ఉన్నాయా, ఉన్నాయి. సో రైట్. నెక్స్ట్, ఆల్ క్యామల్స్ బీయింగ్ టైగర్ ఇస్ ఏ పాసిబిలిటీ. ఆల్ క్యామల్స్ టైగర్ ఇస్ ఏ పాసిబిలిటీ. క్యామల్ ఇక్కడ ఉంది, టైగర్ ఇక్కడ ఉంది. సో వీటి మధ్య రిలేషన్షిప్ అనేది పాజిటివ్గా ఉంది, అంటే ఏం చెప్పలేదు కాబట్టి. సో పాసిబిలిటీ అన్నాడు కాబట్టి, అంటే వీటి మధ్య ఎలాంటి నెగిటివ్ లేదు, వీటి మధ్య ఎలాంటి నెగిటివ్ లేనప్పుడు పాసిబిలిటీ ఏదైనా పాసిబుల్ అవుతుంది. వీళ్ళ మధ్య నెగిటివిటీ లేనప్పుడు ఎస్. సో బోత్ 1 and 2, బోత్ 1 and 2 అంటే ఎట్లా సార్, ఎట్లా పాసిబుల్ అయ్యిందంటే, ఇప్పుడు కేమల్కి టైగర్కి ఏమైనా నెగిటివ్ చెప్పిండా, నో కేమల్ ఇస్ టైగర్, కేమల్కి టైగర్కి సంబంధం లేదని చెప్పిండా, చెప్పలేదు. వాళ్ళ మధ్య పాజిటివ్ రిలేషనే ఉంటుంది. సో అలాంటి ఉన్నప్పుడు ఆల్ అనేది పాజిటివ్ కాబట్టి పాసిబిలిటీ ఛాన్స్ ఉంటుంది. సో సి విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఆల్ ఫ్లవర్స్ ఆర్ టాయ్స్. ఆల్ ఫ్లవర్స్ ఆర్ టాయ్స్. సమ్ టాయ్స్ ఆర్ ట్రీస్. Some toys are trees. Next, some angles are trees. Some angles are trees. Some angles are toys. Angle ఇక్కడ ఉంది, టాయ్స్ ఇక్కడ ఉంది. ఈ రెండు సర్కిల్స్ కలిసినాయా, బాగా గుర్తుపెట్టుకోండి. ఒక ఇద్దరి మధ్య సమ్ రిలేషన్ ఉండాలంటే ఆ రెండు సర్కిల్స్ క్రాస్ అయి ఉండాలి.
ఓకేనా. సో ఇక్కడ యాంగిల్స్కి టాయ్స్కి ఇక్కడ చూడండి, యాంగిల్ ఇక్కడ ఉంది, టాయ్స్ ఇక్కడ, ఈ రెండు సర్కిల్ కలిసినాయా లేదు. సరే ఇటు మధ్యలో ట్రీస్ ఉన్నాయి కదా, డబల్ అండ్ డబల్ డస్ట్ వేయచ్చు అంటే అట్లా వేయొద్దు. ఓకేనా. సో ఫస్ట్ ఇది రాదు. నెక్స్ట్ సమ్ ట్రీస్ ఆర్ ఫ్లవర్స్, ట్రీస్ ఇక్కడ ఉంది, ఫ్లవర్ ఇక్కడ ఉంది, ఈ రెండింటి మధ్య సమ్ రిలేషన్ ఉందా అంటే ఆ రెండు సర్కిల్స్ క్రాస్ అయినా, క్రాస్ కాలేదు, సో రాదు. నెక్స్ట్ సమ్ ఫ్లవర్స్ ఆర్ యాంగిల్స్. ఓకేనా. సమ్ ఫ్లవర్స్ ఆర్ యాంగిల్స్, ఫ్లవర్ ఇక్కడ ఉంది, యాంగిల్ ఇక్కడ ఉంది, ఫ్లవర్కి యాంగిల్కి సమ్ రిలేషన్ ఉన్నాడంటే కొంచెం అన్న ఆ రెండు సర్కిల్స్ క్రాస్ అయిపోతాయి. సో ఇది కూడా రాదు. సో అన్ని రాంగ్ తప్ప, అన్ని రాంగ్ అనే కాబట్టి ఓకే. సో నన్ ఆఫ్ ది ఫాలో, ఐదర్ వన్ ఆర్ ఫాల్స్, వన్ అండ్ ట్రూ ట్రూ. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి రెండు రాంగ్ అయినా, రెండు కావు. సో ఆప్షన్లో లేదండి, అంతే కదా. ఒకసారి చూద్దాం మళ్ళీ, ఖచ్చితంగా రాదు, ఖచ్చితంగా అన్ని రాంగే. ఆల్ ఫ్లవర్స్ ఆర్ టాయ్స్, సారీ, సమ్ టాయ్స్ ఆర్ ట్రీస్, సమ్ యాంగిల్స్ ఆర్ ట్రీస్, సమ్ యాంగిల్స్ ఆర్ ట్రీస్. ఓకే. సమ్ ఏంజల్స్ ఆర్ టాయ్స్, ఏంజల్ టాయ్స్ కాదు, రాంగ్. సమ్ ట్రీస్ ఆర్ ఫ్లవర్స్, ట్రీస్ ఫ్లవర్స్ కాదు, లేదు, రాంగ్. సమ్ ఫ్లవర్స్ ఆర్ ఏంజల్స్, సమ్ ఫ్లవర్స్ ఏంజల్స్, రాంగ్. ఓకేనా. సో ఏది కాదు, ఇక్కడ ఆప్షన్లో ఏది లేదు, ఇక్కడ నైదర్ ఉండాలి. ఇక్కడ నైదర్ ఉంటే, నైదర్ అంటే అన్ని ఫాలో కావు, నన్ ఫాలో. సో ఈ క్వశ్చన్లో ఆప్షన్ చూస్ చేసుకున్నాను, నన్ ఫాలో. ఓకేనా, రైట్. నెక్స్ట్ అంటే ఎందుకు రాంగ్ అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఒక ఇద్దరి మధ్య సమ్ రిలేషన్ ఉండాలంటే ఆ రెండు సర్కిల్స్ సమ్ ఆఫ్ ది పార్ట్ క్రాస్ అయి ఉండాలి. ఇలా చూస్తే అక్కడ ఎక్కడ లేదు, సో ఆప్షన్ లేదు కాబట్టి రాంగ్. క్వశ్చన్ రాంగ్ కాదు, ఆప్షన్స్ రాంగ్. ఓకే. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ నాట్ లీప్ ఇయర్, క్రింది వాణిలో లీప్ సంవత్సరం కానిది అంటే 1900, 1600, అవన్నీ ఏంటి, సెంచరీ ఇయర్స్. సెంచరీ ఇయర్స్ లీప్ ఇయరా కాదా తెలియాలంటే ఇట్ షుడ్ బి డివిజబుల్ బై 400. ఒక నార్మల్ ఇయర్ లీప్ ఇయరా కాదా తెలియాలంటే ఆ ఇయర్లోని లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివిజబుల్ అయితే సరిపోతుంది. బట్ ఇక్కడ సెంచరీ ఇయర్స్ అనేది లీప్ ఇయరా కాదా తెలియాలంటే ఇట్ షుడ్ బి డివిజబుల్ బై 400, అంటే ఆ ఇయర్ మొత్తం 400తో డివిజబుల్ కావాలి. ఇప్పుడు 1900 అనేది 400 డివిజబుల్ అవుతుందా, కాదు. 1400తో అవుతుందా, కాదు. 1600 400తో డివిజబుల్ అవుతుందా, కాదు. ఇవన్నీ కూడా లీప్ సంవత్సరాలు కాదు. ఆల్ ఆఫ్ ది. ఓకే, ఆల్ ఆఫ్ ది. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ ఇస్ కెన్ బి హ్యావ్ సేమ్ క్యాలెండర్, కింద ఇవ్వబడిన సంవత్సరాల జతలో ఏ జతకు ఒకే క్యాలెండర్ ఉంటుంది. 93, 97 అంట. 93 కంటే ముందు ఏముంటుంది అన్న, 1992. సో 92 లీప్ ఇయర్ కాబట్టి లీప్ ఇయర్ సంవత్సరం తర్వాత 93 వస్తుంది. 1993 కంటే ముందు లీప్ ఇయర్, ఇక్కడ చూడండి 1993. దీనికంటే ముందు లీప్ ఇయర్ ఏంటి, 92. దీని తర్వాత ఏంటిది 94. దీని తర్వాత ఏంటిది 95. దీని తర్వాత ఏంటిది 96. ఇది లీప్ ఇయర్. ఈ రెండు లీప్ ఇయర్ని లాక్ చేస్తే +6 +11 +11. సో 93కి +6 అంటే 99 ఉండాలి, బట్ ఏముంది 97 ఉంది. అంటే లీప్ ఇయర్ తర్వాత ఉన్నటువంటి ఇయర్కి సేమ్ క్యాలెండర్ ఇయర్ కావాలంటే +6 చేయాలి. లీప్ ఇయర్ తర్వాత వెంటనే ఉన్న ఇయర్కి సేమ్ క్యాలెండర్ ఇయర్ కావాలంటే +6 చేయాలి. మిగతా వాటికి +11 చేస్తే సరిపోతుంది. ఇప్పుడు 92 అనేది లీప్ ఇయర్. ఒక లీప్ ఇయర్కి సేమ్ క్యాలెండర్ ఇయర్ కావాలంటే అది కూడా లీప్ ఇయర్ కావాలి. 92 లీప్ ఇయర్, మన 98 లీప్ ఇయర్ కాదు. ఇక్కడ 93 ఏమొచ్చింది, మనకి 99 వచ్చింది, ఇది కూడా కాదు. సో ఖచ్చితంగా ఇదే అవుతుంది. మరి ఇది అవుతుంది అంటే మరి 94 అంటే 94 అనేది లీప్ ఇయర్ కంటే ముందు ఉంటుందా, తర్వాత ఉంటుందా, ఉండదు. ఓకేనా. అంటే లీప్ ఇయర్ తర్వాత వచ్చే ఇయర్కి సేమ్ క్యాలెండర్ కావాలంటే +6 చేయాలి. లీప్ ఇయర్ తర్వాత కాకుండా ఇంకా ఏ ఇయర్ ఉన్నా కానీ +11 చేయాలి. సో 1994 +11, ఇక్కడ 5 0 1 0 2005. సో D will be the right answer. ఓకే. నెక్స్ట్ సో ఇక్కడ సింబల్స్ని చేంజ్ చేయమంటున్నాడు. ప్లస్ అనగా భాగాహారం, ఇంటూ అనగా కూడిక, మైనస్ అనగా గుణకారం మరియు డివిజన్ అనగా తీసివేస్తా అని అర్థమైన క్రింది వాటిలో సరైనది ఏది. ఓకే, ఫస్ట్ చూద్దాం 46 ఏది. సో 46 ఇంటూ అంటే ఏం చేయాలి నాన్న, ఇంటూ అంటే కూడాలి, +6 డివైడెడ్ బై అంటే ఏంటి, తీసేయాలి, -4. మైనస్ అంటే ఏం చేయాలి, మైనస్ అంటే గుణకారం చేయాలి, ఇంటూ 5 ప్లస్ అంటే ఏం చేయాలి, భాగారం చేయాలి, /3. సో ఇది ఖచ్చితంగా ఇక్కడ ఆన్సర్ అవ్వదు, ఎందుకంటే 5/3 ఖచ్చితంగా 5 అనేది 3తో డివిజబుల్ కాదు.
5 అనేది 3తో డివిజిబుల్ కాదు. సో ఫస్ట్ ఆప్షన్ రాంగ్. మీరు ఇదే ఇట్లా ఎలిమినేట్ చేయాలి. ఓకేనా? 5 అనేది డివిజిబుల్ అవుతుంది 3తో ఎక్కడైనా? అస్సలు అవ్వదు. పాయింట్స్లోకి వెళ్ళిపోతుంది, డెసిమల్లోకి వెళ్ళిపోతుంది, అందుకే అక్కడ అవ్వదు. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ 46 మైనస్. మైనస్ అంటే ఎంత? గుణకారం అంట. ఓకే, 6 ప్లస్. ప్లస్ అంటే ఏంటి? భాగాహారం. 4 ఇంటూ అంటే ఎంత? కూడిక. ప్లస్ 5. డివిజన్ అంటే ఏంటి? తీసివేత. -3. ఓకేనా? ఇక్కడ 6/4 మనకు బాడమస్ రూల్ ప్రకారం ఫస్ట్ ఏం చేస్తానా? కొట్టేస్తాం కదా, కొట్టేద్దాం. సో 4 ఎంతలో పోతుంది? 4 1s are 4, 4 5s are 20. ఇంకా 1.5లో పోతుంది. 46 ఇంటూ 1.5 అంటే 46 ప్లస్ ఇందులో హాఫ్ అంటే 23. నేను డైరెక్ట్ చేస్తున్నా, మీకు తెలుసు కదా. సో ఇక్కడ 9, ఇక్కడ 6. 69 ప్లస్ 5, ఇక్కడ -3. 69 ప్లస్ 5 అంటే 6, 74. 74 - 3 అంటే 71. 71 ఉందా? ఎస్. సో బి విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సింపుల్. మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంతకుముందు ఇక్కడ డివిజన్ వచ్చింది కదా, ఈ 5/3 అనేది ఎగ్జాక్ట్గా పోదు కాబట్టి ఇట్లా మామూలుగా డివిజన్లో ఆగేటట్టుంటే, డెసిమల్లో ఆగేటట్టుంటే కొట్టేయచ్చు. ఖచ్చితంగా 5/3 అనేది నెగిటివ్గా వస్తుంది, అంటే హార్డ్గా ఉంటుంది కొట్టడానికి. సో అందుకే అక్కడ నేను తీసేసిన. ఓకేనా? సో దీనికి బి విల్ బి ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. 2 positions of the dice are shown below. The number of points that appear in the face of opposite to the face continue 5. 5కి ఆపోజిట్ ఉన్నది కావాలంట. ఓకేనా? 5కి ఆపోజిట్ ఉన్నాయి. 2 డైసెస్ ఉన్నాయి కదా, 2 డైసెస్ ఉన్నాయి. 5కి ఆపోజిట్ అంటే ఇది 5. ఒక నిమిషం. ఇది 5, ఇది 2, ఇది 1, ఇది 2, ఇది 1, ఇది 4. ఓకేనా? ఇక్కడ మనకి 2 సేమ్ నెంబర్లు ఉన్నాయి కదా డైసెస్లో. ఏంటి నాన్న? 2 సేమ్ నెంబర్స్. ఇక్కడ 5 2 ఉంది, సారీ ఇక్కడ 2 1 ఉంది, ఇక్కడ 2 1 ఉంది. సో 5కి ఆపోజిట్ ఎవరు ఉంటారు? 4 ఉంటారు. 4 ఎక్కడ ఉంది? Dలో. సో D will be the right answer. Okay. So how many rectangles are there? Okay. How many rectangles are there in the given figure? తీకే చేస్తారు. సో రెక్టాంగిల్స్ అడిగినప్పుడు ఫస్ట్ రోస్ అండ్ కాలమ్స్ చూడాలి. రోస్ 1 2 3, కాలమ్స్ 1 2 3 4. సో మీకు ఇది బేసిక్ క్వశ్చనే. రోస్ అండ్ కాలమ్స్ని నాట్ ఈక్వల్గా ఉన్నాయి, అయినా నో ప్రాబ్లం. మనం చేసేది రెక్టాంగిల్ కాబట్టి సరే, రోస్ని కూడు, రోస్ని కలపాలి, రోస్ని మొత్తం కలపాలి. రోస్ని ఎంత? 1 + 2 + 3 ఎంత అవుతుంది నాన్న? 6. సో కాలమ్స్ ఎంత? 1 + 2 + 3 + 4 ఎంత అవుతుంది? 10 అవుతుంది. 4 + 3 7, 7 + 2 9 10. సో ఎప్పుడైనా కానీ రెక్టాంగిల్స్ కావాలంటే రోస్ టోటల్ కాలమ్ టోటల్స్ కలిపాక ఆ రెండింటిని ఇంటూ చేస్తే సరిపోతుంది. 6 × 10 ఎంత? 60. 60 ఎక్కడ ఉంది? ఎస్, ఏ ఆప్షన్. ఓకే, రైట్. నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో బ్లడ్ రిలేషన్ క్వశ్చన్. ఓకే, సో ఇక్కడ సింబల్స్ ఇచ్చాడు, సమ్ డినోట్స్ చేశాడు. మనం ఫస్ట్ స్టేట్మెంట్ చూసుకున్నాం. P + R × T - Q డివిజన్ S + V. ఓకే, S + V ఈ విధంగా ఇచ్చాడు. ఇప్పుడు ఇక డైరెక్ట్ ఎంత చదవడం ఎందుకు, మీకు తెలుసు కదా, అందుకే స్టేట్మెంట్ రాసా. ఇక్కడ P + R అంటే P + R, A + B. P + R అంటే P is the husband of R. P is the husband of R. ఇక్కడ P is the husband of R. అంటే హస్బెండ్ కూడా ప్లస్ R మైనస్ అవుతుంది. R × T. R × T అంటే R is the mother of T. R is the mother of T. అంతే కదా. ఫస్ట్ ఏం చేస్తాం? ఫస్ట్ సింబల్ పక్కన ఉన్న 2 తీసుకుంటాం, P + R. తర్వాత ఇంటూ సింబల్ అంటే ఇంటూ సింబల్ ఉంది, ఇంటూ పక్కన ఉన్న సింబల్ తీసుకుంటాం. తర్వాత ఏ సింబల్ ఉంది? మైనస్ ఉంది. మైనస్ పక్కన ఉన్నారు T and Q. సో T - Q అంటే Q is the sister of T. Q is the sister of T. చూడండి, ఇక్కడ మనం T - Q రాసినాం అనుకో, ఇక్కడ B వచ్చింది కాబట్టి ఇక్కడ Q వస్తుంది, ఇక్కడ లాస్ట్లో T వస్తుంది. అంటే 2 డిఫరెంట్గా ఇచ్చాడు, 2 డిఫరెంట్గా ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ డివిజన్ అయిపోయింది కదా. నెక్స్ట్ S + V. S + V అంటే ఎక్కడ ఉంది S? ఇక్కడ మనం ప్రతిక్షేపిస్తే S + V. S + V మీన్స్ S is the husband of V.
సో ఎస్ ఈస్ ద హస్బెండ్ ఆఫ్ బి. ఒక డివిజన్ చూడలే కదా మనం, క్యూ డివిజన్ ఎస్ చూద్దాం. క్యూ డివిజన్ ఎస్ అంటే మీన్స్ ఎస్ ఈస్ ద సన్ ఆఫ్ క్యూ. ఎస్ ఈస్ ద సన్ ఆఫ్ క్యూ. సో ఎస్ ఈస్ ద సన్ ఆఫ్ క్యూ. నెక్స్ట్ ఎస్ ప్లస్ వి. ఇక నెక్స్ట్ సింబల్ ఏంటి? ప్లస్ కదా. ఎస్ ప్లస్ వి. ఎస్ ప్లస్ వి అంటే ఎస్ ఈస్ ద హస్బెండ్ ఆఫ్ వి. ఎస్ ఈస్ ద హస్బెండ్ ఆఫ్ వి. ఎస్ హస్బెండ్ వి ఫీమేల్ అవుతుంది. అయినా కానీ అనే సమీకరణం నుండి పి అనే వ్యక్తి ఎస్కి ఏమవుతాడు? ఈ పి అనే వ్యక్తి ఎస్కి ఏమవుతాడు? ఓకేనా? ఏమవుతాడు? మామ కాదు, థర్డ్ జనరేషన్ ఉన్నాడు. తండ్రి యొక్క తండ్రి కాదు, తల్లి యొక్క తండ్రి. ఎస్ తల్లి యొక్క తండ్రి కదా. క్యూ ఎస్ యొక్క తల్లి క్యూ. ఈ క్యూకి తండ్రి ఎవరు? పిఏ కదా. వీళ్ళిద్దరు పేరెంట్స్, వీళ్ళిద్దరు పిల్లలు, ఈ పిల్లల యొక్క కొడుకు. ఎస్ యొక్క అమ్మ క్యూ, ఈ క్యూ యొక్క తండ్రి పి, క్యూ యొక్క అమ్మ ఆర్. సో తల్లి యొక్క తండ్రి. సో మెటర్నల్ గ్రాండ్ ఫాదర్. ఓకేనా? మెటర్నల్ గ్రాండ్ ఫాదర్. మీరు ఎప్పుడైనా కానీ ఇలాంటి క్వశ్చన్ చేసేటప్పుడు సింపుల్గా స్టేట్మెంట్ ఇట్లా రాసుకున్నాను, పి ప్లస్ ఆర్ ఇంటూ టీ మైనస్ క్యూ డివిజన్ ఎస్ ప్లస్ వి. ఈ విధంగా రాసుకొని ఫస్ట్ సింబల్ ఉందా, సింబల్స్ పక్క పొంటి రెండు చూడండి. మళ్ళీ సింబల్ ఉందా, సింబల్స్ పక్క పొంటి రెండు చూడండి. మళ్ళీ సింబల్ ఉందా, సింబల్స్ పక్క పొంటి రెండు. ఈ విధంగా తీసుకుంటే మీకు ఈజీ అవుతుంది. ఓకే, నెక్స్ట్.